అడిగితే వివరాలు చెప్పాడు. సరే, అక్కడ స్థలంలో వ్యాపారం ఏర్పాటు చేసుకున్నాడు. ఆ వ్యాపారం చాలా బాగా సక్సెస్ అయింది. ఎట్లా సక్సెస్ అయిందంటే ఖర్చులు మొత్తం పోయి డైలీ ప్రతిరోజు 5,000 రూపాయలు మిగిలే విధంగా సక్సెస్ అయింది. సంతోషం, బాగుంది. 5 సంవత్సరాలు వ్యాపారాన్ని బాగా కొనసాగించుకున్నాడు. మంచి లాభాలు వచ్చినాయి. చాలా మంది కార్యకర్తల కన్నా ఆ కుర్రోడు బాగా సంపాదించుకున్నాడు. ఆ సంతోషాన్ని అట్లా నిలుపుకోవాలి కదా. ఏం చేశాడు తెలుసా ఆ కుర్రోడు? వైసీపీ అధికారం పోయినాక ఒక బొకే తీసుకొని ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యే దగ్గరికి ఆ బొకే ఇచ్చి, సార్ నేను పలానా వ్యాపారం పెట్టుకున్నాను, ఆ వ్యాపారాన్ని కొనసాగించుకున్నాను సార్, దయచేసి నాకు ఇబ్బంది పెట్టబోకండి అంటే, ఏవయ్యా నిన్నగాక మొన్న పార్టీ గెలిచింది, మా పార్టీ కోసం చాలా మంది కార్యకర్తలు కష్టపడ్డారు, నువ్వు ఇప్పుడు వచ్చి నాకు బొకే ఇచ్చి ఈ ఎమ్మటనే నేను ఆ వ్యాపారం కొనసాగించుకుంటాను నాకు ఇవ్వమంటే ఇవ్వటానికి మేము పిచ్చోళ్ళమా? ఎట్లా కనబడుతున్నా నీ కళ్ళకి అంటే